కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 362 ఖాళీలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వారి ఆధ్వర్యంలోనే ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా జరుగుతుందన్నమాట. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో మొత్తం 362 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన అంటే ఎంటీఎస్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఈ ఎంటీఎస్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం 362 ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన ఒకసారి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది విషయాలు ఒకసారి చూసినట్లయితే నవంబర్ 22వ తేదీన మనకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరుగుతుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అంటే www.mha.gov.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా, సో వీటికి సంబంధించిన అంటే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా అంటే 10th తోటి కావచ్చు, ఇంటర్మీడియట్ తోటి కావచ్చు, లేకపోతే డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి పోస్టులు ప్రతి ఒక్కటిని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారే నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనము ఒకసారి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఈ ఎంటీఎస్ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా, సో ఇది జనరల్ పోస్టులు, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి ఖాళీలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, అవి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు హైదరాబాదు, అటు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి విజయవాడ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకు ఖాళీలు ఉన్నాయన్నమాట. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలోనూ ఖాళీలు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్పుకున్నాము. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా, సో ఎవరైతే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే అభ్యర్థులకు టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. టైర్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఎవరైతే టైర్ 2 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి కంప్లీట్గా అంటే డిస్క్రిప్టివ్ అయిపోయిన తర్వాత అనమాట ఈ మెరిట్ జాబితా ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఆ తర్వాతనే మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది.